వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని, అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్రత్యేకంగా ఆర్&ఆర్ ప్యాకేజ్ నిధులు మంజూరు చేయాలని అఖిలపక్షం నాయకులు అందె నాసరయ్య డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజ్ నిధులు ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు వేరు ప్యాకేజ్ అమలు చేయాలని, అలాగే నిర్వాసితుల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపూర్ జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల అందరూ కలిసి ఈరోజు మార్కాపూర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి 2000 కోట్లు కేటాయించాలని చెప్పి, నిర్వాసితులకి 20 లక్షల రూపాయల ఆర్&ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి, అలాగే అనేకమైనటువంటి సమస్యలు ఈ మార్కాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరుతూ యొక్క ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు సోమవారం గ్రీవెన్స్ డే. జిల్లా అధికారులు ఈ యొక్క గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజల యొక్క వినతి పత్రాలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, మిగతా అధికారులందరూ కూడా ఏదో సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎప్పుడు ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో ఈ అధికారులు భజన చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలా మా గోడు? నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఇది వెనకబడ్డ ప్రాంతం. కొత్త జిల్లా ఏర్పడితే కొత్త జిల్లా 5 నియోజకవర్గాలతో కలిపి జిల్లా ఏర్పాటు చేయమని చెప్పి మేము అందరం కూడా ఆ రోజు ఉద్యమం చేశాం. తలలేనటువంటి మొండెంలాగా 4 నియోజకవర్గాలు కేటాయించి జిల్లా ఏర్పాటు చేశారు. ప్రధానమైనటువంటి మనం చూసినట్లయితే దర్శి నియోజకవర్గం దొనకొండ ప్రాంతాన్ని 54,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఆ జిల్లాని, ఆ యొక్క నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి దొనకొండను తీసుకెళ్ళి దొనకొండ కుర్చేడిని ఈరోజు ఒంగోలు జిల్లాలో కలిపారు. దీనివల్ల ఉపయోగం ఏముంది? ఎంతకాలం ఈ ప్రాంత ప్రజలను మీరు మోసం చేస్తారు? అమాయక గిరిజనులు, హరిజనులు, గిరిజనులు, సన్నకారు, చిన్నకారు రైతులు నివసించేటువంటి ఈ ప్రాంతంలో మీరెందుకు అభివృద్ధి విషయానికి వెనకం చేస్తూ ఉన్నారు? ఈ ప్రాంత నాయకులు కూటమి నాయకులు నిద్రపోతున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మీకు సిగ్గు ఉందని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు మీరు ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు చేసిన కోసం 1710 కోట్లు కేటాయిస్తామని చెప్పి చెబుతున్నాడే ముఖ్యమంత్రి. పుష్కరాలకి 5,000 కోట్లను ఇస్తామంటున్నాడే. కేవలం 4,000 కోట్లు ఇస్తే ప్రాజెక్టు పూర్తయింది. మీరు ఎందుకు 4,000 కోట్లు బడ్జెట్లో కేటాయించరు? మీ ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని 30 సంవత్సరాలుగా మీరు తాత్సారం చేస్తూ ఉన్నారే. డెల్టా ప్రాంతంలో మీ ఇష్టానుసారంగా ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారే. నేను ఒకటే కోరుతా ఉన్నాం, మీరు గనక నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ ప్రాంతం పోరాటాలకు పురిటిగడ్డ. మీరు తెలుసు, పూల సుబ్బయ్య లాంటి మహానేతలు ఈ ఉద్యమాన్ని ప్రారంభించి వెలుగొండ ప్రాజెక్టును సాధించారు. మార్కాపూర్ జిల్లాకి మేమందరం కలిసి ఉద్యమించి సాధించాం. మీరు గనక చూస్తూ ఊరుకుంటే ఎమ్మెల్యేలకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. దీని ద్వారా మీరు గనక రేపు బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 శాసనసభ్యులు, గిద్దలూరు, అలాగే ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గ శాసనసభ్యులు మీకు గనక చావుంటే, ధైర్యం ఉంటే ఈ ప్రాంత ప్రజల చేత ఓట్లు ఎంచుకుని గెలుచుకున్నటువంటి మీరు వాళ్ళు రుణం తీర్చుకోవాలంటే అసెంబ్లీలో గలాన్ని ఇవ్వండి. లేని పక్షంలో మీ ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలో పూర్తి చేస్తాం. 2026 జూన్కి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ చెల్లిస్తాం. పెండింగ్లో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేస్తాం. మేమే శంకుస్థాపన చేశాం, మేమే నీరు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచింది రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి. వెలుగొండ ప్రాజెక్టు పనులు
వెడిచిన గొంగడ అక్కడే ఉంది, నత్త నడక నడుస్తూ ఉంది. 2026 జూన్కు నీళ్ళు ఇస్తామంటే నిర్వాసితుల సంగతి ఏంటి? నిర్వాసితులకు R&R ప్యాకేజ్ ఇచ్చి పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించి వాళ్ళను బయటికి పంపించిన తర్వాత నీళ్ళు ఇస్తారా, లేకపోతే వాళ్ళని నీళ్ళల్లో ముంచి వెలగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రోజుకి 7,600 కుటుంబాలు వెలగొండ నిర్వాసితులు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. రెండోది, వెలగొండ ప్రాజెక్టు రేపు పూర్తి చేస్తాం, ఎల్లుండి పూర్తి చేస్తామని 30 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ నిధులు కేటాయించకుండా ఒట్టి మాటలతో మాట్లాడి ఒట్టి చేతులు మోరేసి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసినట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకని ప్రస్తుతం వెలగొండ ప్రాజెక్టులో 2వ టన్నెల్ పనులు పెండింగ్ ఉన్నాయి, ఫీడర్ కెనాల్ పెండింగ్ ఉన్నాయి, నిర్వాసిత R&R కాలనీలో పనులు పెండింగ్ ఉన్నాయి. మరి R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ కనీసం 2,000 కోట్ల రూపాయలు అయితేనే 2026 జూన్కు వెలగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమవుద్ది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు వెలగొండ ప్రాజెక్టు కేటాయిస్తేనే పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది, మీ మాట నెరవేరడానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని నమ్ముతారు. గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండగకి, ఉగాది పండగకి, దసరా పండగకి అట్లా 3 పండుగలకు వాయిదాలు వేశారు. ఇప్పుడు కూడా మీ వాగ్దానం గతంలో లాగా కాకుండా మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెలగొండ నిర్వాసిత కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులు తీవ్రమైనటువంటి అన్యాయం చేయాలని ప్రభుత్వం కుట్రబన్నుతా ఉంది. వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా బలవంతంగా నెట్టేసి వెలగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కుట్రబన్నుతా ఉంది. అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2019 సంవత్సరానికి R&R ప్యాకేజీ 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ ఇస్తామని చెప్పారు. కాదు, కట్టాపు తేదీని ఎత్తేయాలని చెప్తున్నాం. ఎప్పుడైతే మీరు నీళ్లు ఇస్తారో ఆ రోజు నాటికి నిర్వాసిత కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ R&R ప్యాకేజ్ ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించాలి ప్రభుత్వం. 2000 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాన్ని కూడా బైపాస్ చేసి మేము వెలగొండను పూర్తి చేస్తామని చెప్పి నిర్వాసితుల్ని నాశనం చేయదలుచుకుంటే, నిర్వాసితుల్ని మోసం చేయదలుచుకుంటే తప్పనిసరిగా రానున్న కాలంలో భవిష్యత్తులో వెలగొండ నిర్వాసితులు, ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిర్వాసితులకి న్యాయమైన పరిహారం చెల్లించాలి, 2,000 కోట్ల బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దగ్గుపాటి సోమయ్య, CPM మార్కాపురం జిల్లా నాయకులు.